నీ వెంట పొద్దస్తమానం ఉండి నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు ఉండరు నాయన. అవకాశం ఉంటే నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, దిగజార్చేవాళ్ళు, భక్తి సాధన నుంచి వెనక్కి తిప్పడానికి ట్రై చేసేవాళ్లే నీ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించేవాళ్ళు తక్కువ. దొరికితే ధన్యుడు, దొరకపోయినా సరే నువ్వు ఎగరగలగాలి. ఎప్పటిదాకా నువ్వు ఎగురుతా ఉండాలంటే యేసయ్య రెండవ రాకడ వచ్చిందాకా, నిన్ను దేవుడు పిలిచిందాకా, ఆయన వచ్చిందాకా నీవు సొంతంగానే భక్తి సాధన చెయ్యాలి. ఎంతమందికి అర్థమైంది? సోదరి, నీకు కూడా అదే వర్తిస్తుంది. నువ్వు సొంతంగానే భక్తి సాధన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవటం, సాధన చేసుకోవటం అనేది మీ బాధ్యతే పూర్తిగా. దానికి మరుగు నుండి దేవుడు సహాయం చేస్తాడు, ప్రత్యక్షంగా నువ్వు